ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ప్రదర్శనను ఎన్ఏవి ద్వారా చూపించవచ్చు. ఎన్ఏవి ప్రతి యూనిట్ ధరను తెలియజేస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఆ స్కీమ్లో పెట్టుబడులు చేసిన సెక్యూరిటీల మార్కెట్ విలువను మొత్తం యూనిట్ సంఖ్యతో విభజించడం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క మార్కెట్ విలువ 200 లక్షలు అనుకుంటే, ఆ స్కీమ్ 10 లక్షల యూనిట్లు కలిగి ఉంటే ప్రతి యూనిట్ ధర 10 రూపాయలు అనుకుంటే, ఇప్పుడు ఎన్ఏవి ఈక్వల్ టు 200 లక్షలు డివైడెడ్ బై 10 లక్షలు ఇంటూ 10 ఈక్వల్ టు 20 రూపీస్. అంటే ఎన్ఏవి అనేది 20 రూపాయలు అన్నమాట. ఎన్ఏవి అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఎందుకంటే సెక్యూరిటీల మార్కెట్ విలువ రోజువారీగా మారుతూ ఉంటుంది. ఎన్ఏవి ఎక్కడ చూడవచ్చు? మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క ఎన్ఏవి ప్రతిరోజు యాంఫీ వెబ్సైట్ లేదా సంబంధిత మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. ఎన్ఏవి ఎలా నిర్ణయింపబడుతుంది? ఎన్ఏవి ఆ రోజు ట్రేడింగ్ క్లోజ్ అయ్యాక ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కొన్నప్పుడు ఎలా కేటాయిస్తారో ఇప్పుడు చూద్దాం. మీరు 3 PM ముందు అప్లికేషన్ అందుకుంటే మరియు నిధులు 3 PM ముందు వినియోగానికి అందుబాటులో ఉంటే అప్లికేషన్ అందుకున్న రోజులోని క్లోజింగ్ ఎన్ఏవి వర్తిస్తుంది. అదే మీరు 3 PM తర్వాత అప్లికేషన్ అందుకుంటే మరియు నిధులు వినియోగానికి అందుబాటులో ఉంటే నెక్స్ట్ బిజినెస్ డే యొక్క క్లోజింగ్ ఎన్ఏవి వర్తిస్తుంది. ఒకవేళ అప్లికేషన్ అందుకున్న సమయాన్ని 3 PM ముందు లేదా 3 PM తర్వాత పరిగణించకుండా ఆ నిధులు వినియోగానికి అందుబాటులో లేకపోతే కట్ ఆఫ్ సమయానికి అనగా 3 PM ముందు నిధులు వినియోగానికి అందుబాటులోకి వచ్చిన రోజున యొక్క క్లోజింగ్ ఎన్ఏవి వర్తిస్తుంది. మీరు పెట్టుబడులు తిరిగి తీసుకోవడం, రిడమ్షన్ చేసినప్పుడు ఎలా కేటాయిస్తారు? రిడమ్షన్ 3 PM లోపు చేసినప్పుడు అదే రోజు ఎన్ఏవి వర్తిస్తుంది. ఒకవేళ రిడమ్షన్ 3 PM తర్వాత చేసినప్పుడు నెక్స్ట్ బిజినెస్ డే యొక్క క్లోజింగ్ ఎన్ఏవి వర్తిస్తుంది. సేల్ ప్రైస్ అంటే ఏమిటి? సేల్ ప్రైస్ అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్లు కొనుగోలు చేయడానికి లేదా ఇతర పథకాల నుండి స్విచ్చింగ్ చేయడానికి ఇన్వెస్టర్ చెల్లించాల్సిన ధర. సెబీ రూల్స్ ప్రకారం అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల కోసం ఎంట్రీ లోడ్ను రద్దు చేసింది. రిడమ్షన్ ప్రైస్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నుండి యూనిట్లు తిరిగి కొనుగోలు చేసే ధర. యూనిట్స్ రిడమ్షన్ చేసినప్పుడు ఎగ్జిట్ లోడ్ ఉంటే పరిగణలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఎన్ఏవి 10 రూపాయలు అయితే ఎగ్జిట్ లోడ్ 2% అయితే రిడమ్షన్ ప్రైస్ అనేది ₹9.80 అవుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఎన్ఏవి అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ. ఇది ప్రతిరోజు మారుతుంది మరియు పెట్టుబడిదారులు ఎప్పుడైతే యూనిట్లను కొనుగోలు లేదా తిరిగి అమ్మకాలు చేయాలని నిర్ణయిస్తారో అదే ఎన్ఏవి ఆధారంగా జరిగే ప్రక్రియ.